అపాయింట్మెంట్ ఇప్పిస్తారా రఘునందన్ గారికి? ఫస్ట్ రఘునందన్ రావు గారు అన్నగారు, ఇప్పుడు మీరు డైరెక్ట్గా హిండన్బర్గ్ మిమ్మల్ని టార్గెట్ చేసిందా, అదానిని టార్గెట్ చేసిందా అంటే బేసిక్ ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. మీరు ఓపెన్గా హిండన్బర్గ్ అనే సంస్థ మమ్మల్ని టార్గెట్ చేసింది, మేము రాహుల్ గాంధీని టార్గెట్ చేసాము, నా దగ్గర కూడా ఒక మ్యాగజైన్ ఉంది, ఈ మ్యాగజైన్ల కథనాన్ని వినండి, మరి మీరందరూ కూడా హిండన్బర్గ్ కథనాన్ని నమ్మినట్టయితే మరి ఇటువంటి మ్యాగజైన్ కథనాన్ని కూడా నమ్మాలి అని చెప్పి మీరు ఇప్పుడు ఇమీడియట్గా బ్యాట్ వేసుకొని పిచ్లకు దిగి బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టిండు మా అన్న రఘునందన్ అన్న. నేను ఒకటి అడుగుతున్నా రఘునందన్ అన్న, హిండన్బర్గ్ బీజేపీని టార్గెట్ చేసిందా, హిండన్బర్గ్ అదానిని టార్గెట్ చేసిందా, అదాని బీజేపీ కార్యకర్త, అదాని బీజేపీ ఎంపీయా? కళ్యాణ్ గారు సబ్జెక్ట్ ఏంది? మా కిరణ్ అన్న కంటే చాలా మాట్లాడతా గానీ స్టూడియోలో ఉన్నాడు కదా, ఒక నిమిషం ఆగమని చెప్పండి. అదానిని రేవంత్ రెడ్డి గారు ఏ దేశంలో కలిసిర్రు, ఎందుకు కలిసిర్రు, ఒక నిమిషం చెప్పండి. ఇదే అదాని గారు ఢిల్లీలో కూర్చొని ఇంగ్లీష్ మ్యాగజైన్ లకు ఇంటర్వ్యూ ఇచ్చిర్రు. నన్ను ఢిల్లీకి పిలిచింది గౌరవ నాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు. వారు పిలిస్తే నేను నా వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి తెచ్చిన, నా వ్యాపారాన్ని ఢిల్లీలో ఎంకరేజ్ చేసింది ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ప్రధాని రాజీవ్ గాంధీ గారు. దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ మేడ్ బై అదాని. అదాని ఈజ్ నాట్ బీజేపీ కార్యకర్త, వాడు వ్యాపారం చేసుకునేటోడు. మీరెందుకు అదానిని ఢిల్లీకి వచ్చి వ్యాపారం చేసిన అనేటోడు రాజీవ్ గాంధీ మొత్తం విననియండి అన్న. నేను మీరు ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ కి నేను క్లారిటీ ఇచ్చినాక సెకండ్ దానికి పోవాలి సబ్జెక్ట్ ఎప్పుడైనా, ఎందుకంటే అవతలోనికి ఏమర్థమైంది నేను మాట్లాడేది. చెప్పండి. అన్నని ఏమంటున్నా, మా తోటి ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఎంపీ. ఇప్పుడు మేము అందరం కలిసి హిండన్బర్గ్ అనే సంస్థ సెబీ చీఫ్, సెబీ అనేది ఇండిపెండెంట్ ఆర్గనైజేషను. హిండన్బర్గ్ అదాని అనే ఒక బిజినెస్ మ్యాన్ మీద సెబీ కనెక్షన్లా సెబీ చీఫ్కి ఒకప్పుడు పెట్టుబడులు ఉండే కాబట్టి లాస్ట్ టైం హిండన్బర్గ్ ఇచ్చిన నివేదికను సెబీ తిప్పికొట్టడానికి కారణము ఈమెనే, ఈమెకు వాళ్లకు కనెక్షన్ ఉందనేది అభియోగం. ఇప్పుడు అంటే మీరు ధర్నా చేసింది క్లీన్ చిట్ కేంద్రం ఇప్పించింది అని కదా, పార్లమెంటరీ కమిటీ వేయమని చెప్పి అడుగుతున్నాం. జాయింట్ ఇన్ని వాస్తవాలు తెలిసినప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయనికే ప్రాబ్లం ఏంది? ఇప్పుడు పార్లమెంట్ అనేది మనకు పార్లమెంట్ లో మనం ఏం అడుగుతున్నాము, ఇష్యూ వచ్చింది పార్లమెంట్ స్టేజ్ మీదకి, ఇప్పుడు పార్లమెంట్ డిస్కషన్ వచ్చినప్పుడు అన్న చెప్పినట్టు ఏం లేదు అక్కడ. గతంలో ఆమె వ్యాపారం చేసింది, ఆమె వ్యాపారంలో పెట్టుబడులు ఉన్నాయి, ఇప్పుడు ఆమెకు లేవు, ఎవరికైనా వ్యాపారాలు ఉండొచ్చు అనేది ఒక లైను. ఇవన్నీ ఇంత క్లియర్ ఉన్నప్పుడు మరి మనం ఎందుకు భయపడాలి? జేపీసీ వేయడానికి మీకు ఇబ్బంది ఏంటి, బీజేపీకి కేంద్రానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది కిరణ్ గారు అడుగుతున్న ప్రశ్న. ప్రజల చేత తిరస్కరించబడిన వాళ్ళు, ప్రజలు వద్దన్న వాళ్ళు, 3 సార్లు కలిస్తే మాకు వచ్చిన సీట్లు రాని వాళ్ళు, వాళ్ళు అడిగితే మేము వినడం ఏంటండి? ప్రజాస్వామ్యం ప్రజల నేర్చుకోవాలి. గదే ప్రజాస్వామ్యం. అంబేద్కర్ గారు చెప్పింది ఇస్తే వాళ్ళు చెప్పింది వింటారు. 4 లేనోళ్ళు జేపీ చేయమంటే వేస్తారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని జేపీలు వేసిర్రు? 2004 నుంచి 14 దాకా వేసిన జేపీసీలన్నీ కళ్యాణ్ గారు బ్రేక్ ఇచ్చి కొట్టూరి గూగుల్ చెప్తా ఎన్నిటి మీద వేసిర్రు? ఇప్పుడు 4 కోల్ మీద వేసిరా, రాజానగర్ మీద అడిగితే వేసిరా జేపీసీ? దేని మీద వేసినాం కిరణ్ అన్న? We are elected by the people of this country. You are advocate, you know everything, you are defending the party. Other than that, I am saying to you only one thing. మీరు నిజంగానే ప్రజాస్వామ్యం మీద నమ్మకున్న ప్రజాస్వామ్య వాదులైతే ఒక అపోజిషన్ పార్టీ అడిగిన దానికి తప్పు లేనప్పుడు వేస్తే నష్టమైంది. Why are you going to ego? డెమోక్రటిక్ గా లేము, వారసత్వ పాలన లేము, కుటుంబ పాలనలో లేము, 30 ఏళ్ళ అధ్యక్షులు లేము. 3 ఏళ్లకోసారి మా పార్టీ కార్యకర్తలు ఎన్నుకుంటే అధ్యక్షులు అవుతారు. మీరు మాకు డెమోక్రసీ గురించి చెప్తే ఎట్లా కిరణ్ గారు? నేను డెమోక్రసీ గురించి చెప్తలేదు, మీకు ప్రస్తుతం ఉన్న సబ్జెక్ట్ గురించి. మా సబ్జెక్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అందుకే యూ కెనాట్ డిక్టేట్ టర్మ్స్ టు ఎన్ ఎలక్టెడ్ పార్టీ. వి హావ్ బీన్ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. We are all elected by the people of this country only అన్న. ఇప్పుడు అపోజిషన్ లో కూర్చున్న వాళ్ళు సెలెక్ట్ కాదు, వాళ్ళు కూడా ఎలక్టెడ్. మా అన్న ఒకటి అడిగింది. ఇప్పుడు నేను ఒక సమాధానం చెప్తున్నా. హిండన్బర్గ్ ఇచ్చిన నివేదిక, హిండన్బర్గ్ వేస్తున్నటువంటి అభియోగాలు ఆఫ్ షోర్ కంపెనీల పెట్టుబడుల గురించి, అదాని గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపార్ట్ ఫ్రమ్ పిసిసి ప్రెసిడెంట్, అంటే ఒక పార్టీకి పిసిసి ప్రెసిడెంటే కాకుండా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా. ఒక ముఖ్యమంత్రికి లార్జర్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. జెనీవాకు పెట్టుబడుల కోసం పోయినప్పుడు
అక్కడ మీకు తెలిసి ఏముంటుంది, అదొక ఎగ్జిబిషన్ లాంటిది. ఇన్వెస్ట్మెంట్స్ కోసం కొంతమంది నాయకులు వస్తారు, స్టేట్ రిప్రజెంటేటివ్స్ వస్తారు, అక్కడ కొన్ని కంపెనీస్ పోతాయి. మన లార్జర్ ప్రాస్పెక్టివ్ ఏముంటుంది వెన్ వీ గో ఆన్ టు ద డిఫరెంట్ ప్లాట్ఫామ్? కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ అనేది కాదు, కన్స్ట్రక్టివ్ మెకానిజం ఫర్ ద గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఉంటుంది. మనం ఇప్పుడు అదానికి ఆస్తులు కట్టబెట్టింది కాదు. అక్కడ ప్రైమరీ డిస్కషన్స్ అదాని అనే వ్యక్తి కొన్ని వేల కోట్ల పెట్టుబడి పెడతా అంటే 12,000 కోట్ల పెట్టుబడి పెడతా అని చెప్పితే రేవంత్ రెడ్డి గారు చర్చ చేయడం జరిగింది. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు అన్న ఏదైతే మనల్ని కాంట్రాడిక్ట్ చేస్తుండో, పొలిటికలైజ్ చేస్తుండో సబ్జెక్ట్ని, ఎవరి కోసం కలిసిర్రు? తెలంగాణ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసము, తెలంగాణ పబ్లిక్కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కోసము, తెలంగాణ డెవలప్మెంట్ కోసం కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కోసము, ఎనర్జీ, పవర్ సెక్టరు, ఈ సెక్టర్స్కి డెవలప్మెంట్ కోసం ఒక డిస్కషన్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు పెట్టుబడులు పెడతా అంటే ఆహ్వానించిర్రు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఆ బిజినెస్ మ్యాన్ ఇంకా ఫ్లాస్ ఎక్కడ ఉన్నప్పుడు డెఫినెట్గా అది డిఫరెంట్ ప్లాట్ఫామ్. అది ఇప్పుడు బేసిక్ ఏంది, నువ్వు వ్యాపారం చేసేటప్పుడు ఎవరన్నా నీ దగ్గర పెట్టుబడి పెడతా అని వచ్చినప్పుడు నిజంగానే నేను అదానిని పిలిచి ఆ 100 ఎకరాలు 1000 ఎకరాలు 500 ఎకరాలు హైదరాబాద్లో రాసి ఇచ్చేసి అదానితో దోస్తీ చేసి ఉంటే అదాని గొప్పోడని ఎప్పుడు చెప్పలే. అదానితో గొప్పోడని నేను చెప్పిండ్రా? ఎందుకు కాంట్రాడిక్ట్ చేస్తుడు? అదాని గొప్పోడు, అదాని లాంటి బిజినెస్ మ్యాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రపంచంలో ఎప్పుడు చూడలేదని ఎప్పుడు చెప్పిండా? నేను అక్కడ పోయినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెడతా అన్నప్పుడు ఆహ్వానించినామని చెప్పారు. బట్ అదానిని ఆహ్వానించింది చీఫ్ మినిస్టర్ హోదాలో. ఒక్కసారి చీఫ్ మినిస్టర్ అయితే నాకు ఇలా 18 లక్షల ఓట్లు ఉన్నాయి, నాకు 6 లక్షల చిల్లరనో ఎంత ఓట్లు పడ్డాయి. అది కాదు కిరణ్ గారు, అంటే కిరణ్ గారు నేను అడుగుతుంది ఏంటంటే, ఆదానిని రాహుల్ గాంధీ మీ జాతీయ స్థాయి నాయకులంతా ఒక దొంగను చూసినట్టు బీజేపీ మొత్తం ఆదాని ఆస్తులన్నీ దేశం, ఆదాని అంబానీ ఆస్తులు, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు ఈరోజు, ఆదాని అంబానీకి మొత్తం దేశం యావత్తును తాకట్టు పెడుతున్నారు అని మాట్లాడుతుంటారు మీరు. అలా తాకట్టు పెట్టిన వ్యక్తిని, బీజేపీ తాకట్టు పెడుతున్న వ్యక్తికి మీరు పెట్టుబడులకు ఆహ్వానించామంటే ఎలా సమర్థించుకుంటారు? అది నేనేం చెప్తున్నా మీకు, ఆయన ఇన్వెస్ట్మెంట్ పెడతా అని ఇంట్రెస్ట్ చూపినప్పుడు నేను యాజ్ చీఫ్ మినిస్టర్ నేను ఒకటే చెప్తున్నా. ఇంతకుముందు అశోక్ గెలాట్ని ఇట్లనే అన్నారు. ఇంతకుముందు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నా ఇదేం కొత్త కాదు, ఇది ఫస్ట్ టైమా అశోక్ గెలాట్ మీద రాలేదు సేమ్ అలిగేషన్ వచ్చాయి. నేను అనేది ఏంటంటే, అక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడే కాంటెక్స్ట్ అగేనెస్ట్ పొలిటికల్ బీజేపీ అండ్ అదానీ వాళ్ళకున్నటువంటి కాంబినేషన్ గుజరాత్ మోడల్. ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల అభివృద్ధి అనేది మేజర్ అజెండా కింద ఆయన ఒక కంట్రీకి రిప్రజెంటేషన్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా పోయినప్పుడు పెట్టుబడులను అడగడం అనేది ఆయన మెయిన్ సబ్జెక్టు. పెట్టుబడులు పెడతా తోటి డిస్కషన్ చేయడం మెయిన్ సబ్జెక్ట్. పెట్టుబడులు పెడతా తప్పేముంది? ఇప్పుడు మనం తెలంగాణ ప్రజల ముందు ఛానల్ ముందు కూర్చొని తెలంగాణ ప్రజలకు అరే అట్లా అన్నారు గొప్పోడు అని చెప్పిండా రేవంత్ రెడ్డి గారు? అదాని కంపెనీ గొప్పదని పెట్టుబడులు 12,000 కోట్లు తెలంగాణలో పెడితే తెలంగాణకే లాభం కదా, తప్పేముంది అనేది. అదర్ దెన్ దట్ అదాని తప్పు చేసినప్పుడు అదాని మీద జేపీసీ ఆగండి, మొత్తం ఫినిష్ చేయండి. ఎందుకంటే అదానిని పెట్టుబడి పెట్టేటప్పుడు మన రాష్ట్ర భవిష్యత్తు, మన రాష్ట్ర ప్రజల కోసము, మన రాష్ట్ర నిరుద్యోగుల కోసము ఎవరన్నా పెట్టుబడి పెట్టేటప్పుడు పెట్టుబడి గురించి మాట్లాడటం అనేది అది ముఖ్యమంత్రి హోదా. ఈ రోజు అక్కడ కూర్చుంది ఏ హోదాలా? పీసీసీ ప్రెసిడెంట్ హోదాలా. ముఖ్యమంత్రి ఉన్నా కానీ పీసీసీ కూడా ఆయనే. భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జేపీసీ ఏమని చెప్పి హిండన్బర్గ్ నివేదిక మీద సెబీ చీఫ్ కి దాంట్లో పెట్టుబడులు ఉన్న విషయం మీద నడుస్తున్న అజెండాకు దాన్ని కాంట్రాడిక్ట్ చేయడం అవసరమే ఉంది. ఒకసారి శ్రావణ్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాం, తప్పే ఉంది, పెట్టుబడులు పెడతా అంటే ఆహ్వానించాం. చామల కిరణ్ గారు పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు, నాకంటే మేధావులు, వారు మాట్లాడే తప్పు మాట్లాడుతున్నారు అని చెప్పి వారు గుండె మీద చేయబెట్టుకుంటే వారే చెప్తారు. కాకపోతే టీవీ ముందు కాబట్టి చెప్పలేకపోతున్నారు. బికాస్ కాబట్టి నేను చెప్తున్నా ఈ మాట. ఇప్పుడు ఆదాని అంబానీ వస్తే పెట్టుబడులు పెట్టించుకుంటారు, వాళ్ళు మొత్తం దేశ సంపద దోచుకుంటున్నారు అని బీజేపీకి అంటగడతారు. ఒకటి. రెండో పాయింట్ విఠల్ గారు అన్న దాంట్లో వ్యాపారవేత్తలు ఎక్కడైనా వ్యాపారం చేసుకుంటారు, అధికార పార్టీ ఏది ఉంటే దాని అడుగులకు మడుగులు ఒత్తుతుంటారు. అది కామన్ గా జరిగే పని. తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి, సెబీ ఉంది, లేకుంటే ఈడీ ఉంది. లైనే తప్పి మాట్లాడుతుంది కదా అసలు మీ టోటల్ డిబేట్ లా. జేపీసీ వేయాలనేది మీ డిమాండ్. సుప్రీంకోర్టు గొప్పదా జేపీసీ గొప్పదన్నా? నాకు అర్థం కాదు. సుప్రీంకోర్టు ముగ్గురం ఉన్నాము చర్చల. మా నాన్న శ్రవణ్ అన్న ఆల్రెడీ శిక్ష వేసేసిండు ఎవరికి? అదానికి.
ఎక్కడేసారు వేసిండు కదా దొంగ అని ఆల్రెడీ చెప్పేసి దొంగతో పెట్టుబడి మోసగాడు. కాదు మోసగాడు దొంగ అనేది మీరు అంటున్నారని చెప్పేసి ఆగండి, ఆగండి. కాంగ్రెస్ పార్టీ అరే మోసగాడు నేను అన్నది. JPC అన్న మళ్ళా మీరు అన్న నేను మాట్లాడను. నేను మాట్లాడను, disturb చేయాలి. నేను ఇదే- అరే, అన్న, వినండి. ధర్నా ఎందుకు చేసినాం? ధర్నా ఎందుకు చేసినాం? అన్న కూడా ఇద్దరు చెప్తున్నా ధర్నా ఎందుకు చేసినాం? JPC కోసం. ధర్నా JPC చేయమని. JPC ఎందుకు అరే, అయినాం? సుప్రీంకోర్టు మంచి సుప్రీంకోర్టు చెడు అనేది వాస్తవాలు చేస్తారా? పార్లమెంట్ లోనే JPC వేస్తే అరే, సుప్రీంకోర్టు గొప్పదా, JPC గొప్పదా? ఎంక్వైరీ చేయాలి. అరే, సుప్రీంకోర్టు గొప్పదా, JPC గొప్పదా? అరే, మేము పార్లమెంట్ సభ్యులం, మేము పార్లమెంట్ సభ్యులం, పార్లమెంట్ జాయింట్ కమిటీ సుప్రీంకోర్టు గొప్పదా, పార్లమెంట్ గొప్పదా? సుప్రీం కోర్టు Who is గొప్పదా? supreme authority in judicial services? జుడిషియల్ సర్వీసెస్ ఎవరు సుప్రీం అథారిటీ? సుప్రీం కోర్టు క్లీట్ ఇచ్చిన తర్వాత JPC ఏం చేస్తుంది? JPC లో 150 మంది 15 మంది 20 విఠల్ గారు నేను మంది అనేది ఒక నిమిషం మిమ్మల్ని మీకే చెప్తున్నాను. ఒక సెకండ్, నా దగ్గర ఒక చిన్న డాక్యుమెంట్ ఉంది, మీకు చెప్తాను. ఇది 24 ఇన్వెస్టిగేషన్లు, 23లో 24 ఇన్వెస్టిగేషన్లు పూర్తయ్యాయి. 100 సమన్స్ ఇచ్చారు. 1100 లెటర్లు, ఈమెయిల్స్ అదాని గ్రూప్తో రాశారు. 12,000 పేజెస్ డాక్యుమెంట్లు మొత్తం ఎగ్జామ్ చేశారు. ఎవరు వీళ్ళు చేసింది? సెబీ. ఇన్ని చేసిన తర్వాత JPC వేస్తే ఏం చేస్తారంటే 5 ఏళ్ళు మీరు సెబీ ఉండేది. వాళ్ళు expert అరే, అంటారు. JPC ప్రాబ్లం ఉండేది ఎక్కడ 5 ఏళ్ళు. వచ్చింది? కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గర ఎక్స్పర్ట్లు ఉండరు. కళ్యాణ్ గారు వాళ్ళ ఇప్పుడు దగ్గర నేను- ఎక్స్పర్ట్లు ఉండరు కదా. కళ్యాణ్ గారు నేను అనేది ఇప్పుడు సెబీ చీఫ్ మీదనే కదా మనకు వచ్చిన అవును. ఆరోపణ. సెబీ చీఫ్. మళ్ళీ సెబీ పేపర్ చూపించి బాగా చేసిరని చెప్తే దానికి అర్థమేముంది? సుప్రీంకోర్టు ఇప్పుడు దీని మీద నమ్మకం లేకనే JPC ఏమని చెప్పేది? సెబీని సుప్రీంకోర్టు వేసింది. మీరు JPC అన్నా. సుప్రీం కోర్టు నివేదిక ఎవరు ఇచ్చారు? తెలంగాణ. సుప్రీం కోర్టు నివేదిక ఎవరు సుప్రీం ఇచ్చారు? కోర్టే సెబీని ఎవరు విచారణకు ఇచ్చిండ్రు? ఆదేశించింది. సెబీ ఇచ్చింది. సెబీ. ఆగన్నా ప్లీజ్ విట్టాలన్నా నువ్వు మాట్లాడతా అది చాలా ఏయ్, మంది కాంట్రాక్ట్ ఇద్దరు- చేసుడు. మీరిద్దరు నేను ఒక్కటే- స్కూల్ గట్ల అయినంత మాత్రాన నువ్వు మాట్లాడినా? కాదు, కాదు, ఇటు. నేను అనేది ఏంది, ఒకప్పుడు సుప్రీం కోర్టుకి నివేదిక ఇచ్చింది సెబీ. సెబీ. ఇప్పుడు కనిపెట్టింది ఏంది? కొత్త అంశము. ఆ ఇష్యూ అయిపోయింది అక్కడికి. ఇప్పుడు కొత్త ఇష్యూ ఏంటంటే సెబీ చీఫ్ గా ఉన్నటువంటి ఎవరు వ్యక్తి కనిపెట్టారు? ఎవరు కనిపెట్టారు? ఎవరు కనిపెట్టిరు అనేది కాదు కనిపెట్టింది కదా. ఎవరు? మళ్ళీ దాని మీద లాస్ట్ టైం కనిపెడితే హిండెన్బర్గే. హిండెన్బర్గే కనిపెడుతుంది. ఎందుకంటే ప్రైమరీ అలిగేషన్ ఎవరు చేసిర్రు? కిరణ్ అన్న 1 minute. ప్రైమరీ అలిగేషన్ హిండెన్బర్గే కదా. కిరణ్ అన్న. మరి దానికి ఇక్కడ చిట్ క్లియర్ One minute. ఇక్కడ క్లియర్ చిట్ Clear ఇస్తేనే అయింది కదా. సెబీలో కిరణ్ చీఫ్ ఇన్వాల్వ్ అయిందని చెప్పి మళ్ళీ వాళ్ళే ఇచ్చిరు కదా. కిరణ్ అన్న 1 మరి minute. దాని మీద ఎంక్వైరీ చేయాలంటే పాత సుప్రీం కోర్టు జడ్జిమెంట్ గురించి చెప్తావేంది? Right. ఇప్పుడు కిరణ్ కొత్తగా అన్న, సెబీ గురించి JPC మాట్లాడుతుంటే JPC పాత సుప్రీం కోర్టు గురించి చెప్తావేంది? JPC వేయడానికి మీకు అభ్యంతరం ఏంది? ఒక్కటే నిమిషం. మీకు ఏంది అసలు ఇష్యూ ఏంటి? ఒక్కటే నిమిషం అన్న. 12,000 పేజీల రిపోర్టు సెబీ ఎవరికి సబ్మిట్ చేసింది? సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకే కదా. ఇచ్చింది. సుప్రీంకోర్టు సబ్మిట్ చేసింది క్లీన్ చిట్ కదా. క్లీన్ చిట్ ఇవాళ కొత్తగా అది మళ్ళా వీళ్ళ దోస్తో లేకపోతే మళ్ళా దోస్తట రేది. సొరవనో సాయి ఎవరో. పన్నెండు- మీకు JPC ఏ- వేయడానికి అభ్యంతరం ఒకటే మాట, ఏంది? ఒకటే- ఒకటే మాట. హిడెన్బర్గ్ మీరు 12,000 రిపోర్ట్ ఆధారం హిడెన్బర్గ్ ఇవాళ కొత్తగా ఆరోపణ ఏం చేసింది? సెబీ చైర్మన్ చేసింది. అవును. ఈజ్ నాట్ ఇండిపెండెంట్ అథారిటీ. ఆయన కమిటీ ఉంటుంది, ఆయన టీమ్ ఉంటుంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉంటారు సెబీలో. ఆయన ఒక్కడే సెబీ చైర్ మీద ఆరోపణలు వస్తే చేర్చుకున్నాడు దాని దగ్గర ఆరోపణ వస్తే, దానికి ఫేవర్ చేసిన ఆరోపణ వస్తే ఎక్కడ ప్రశ్నించాలి? బజార్లో వాడి ధర్నాలు చేయడం కాదు. సుప్రీంకోర్టులో కేసు వేయండి. అరే మళ్ళా కిరణ్ అన్న, మీరు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ సుప్రీంకోర్టు హూ ఇస్ అథారిటీ? Why are you objecting? మీరు జాయింట్ సుప్రీం పార్లమెంటరీ కోర్టు కమిటీకి మీకు objection మీరు ఎక్కడ ఏంటి? జాయింట్ Next పార్లమెంట్ సుప్రీం కోర్టే ఉంటది. మీరు జాయింట్ Already పార్లమెంట్ కమిటీలు ఎక్కడ చేయాలన్నా? పార్లమెంట్ లో పార్లమెంట్ లో నడిచేటప్పుడు చేయాలి. పార్లమెంట్ మీ మీరు అధ్యక్ష చేయలే కదా. మీ మీరు 99 చేయలే కాబట్టి. చేయలేదు కాబట్టి కదా question అదే చేయాలి. చెప్తున్నా, మీరు ఎన్ని జాయింట్ పార్లమెంట్లు వేశారు? నేను ఒక్కటే అడుగుతున్నా. 2B సుప్రీం స్కామ్ మీద కోర్టు ఎన్ని జాయింట్ జడ్జిమెంట్ పార్లమెంట్లు అయిపోయిందన్న. వేశారు మీరు? అప్పుడు ఇచ్చిన నివేదికల 2G నివేదిక ఇచ్చినామే తప్పు 2G చేసింది స్కామ్ అన్నప్పుడు మీద పార్లమెంట్ 2G స్కామ్ మీద చేసి ఎన్ని ఆమె జాయింట్ మీద పార్లమెంట్ ఎంక్వైరీ వేశారు? చేసి ఆమె మీద క్లారిటీ బోఫోర్స్ తీసుకొని కేసు మీద ఎన్ని వాళ్ళిద్దరి జాయింట్ మధ్య పార్లమెంట్ అండర్స్టాండింగ్ వేశారు? క్లారిటీ తీసుకురాము. బోఫోర్స్ కేసు మీద విఠల్ ఎన్ని గారు, జాయింట్ పార్లమెంట్ విఠల్ వేశారు? గారు, 2G మీద ఎన్ని JPC జాయింట్ పార్లమెంట్ ఒక్క నిమిషం, వేశారు? ఒక్క నిమిషం. రేపు పార్లమెంట్ లో క్వశ్చన్ చేయండి. JPC రాహుల్ గాంధీ గారు సుప్రీం పార్లమెంట్ కోర్టులో క్వశ్చన్ రెండు చేస్తే options చర్చ ఉన్నాయి. జరుగుతుంది అక్కడ కదా. అయినప్పుడు JPC చర్చ జరుగుతుంది కదా. వన్ మినిట్ అన్న, మీరు రిలయన్స్ లో గతంలో కూడా చట్టపట్టాలు వేసి తిరిగి మరి కాంగ్రెస్ పార్టీ Right, right. టాటా బిర్లాతో ఈ అంశం right. మెగా మీకు స్పెషల్ ఫ్లైట్ Right, ఇస్తున్నారు. right. ఈ రోజు కూడా ఒక్క మెగా నిమిషం, స్పెషల్ ఒక్క ఫ్లైట్. నిమిషం. చెప్పండి. ఎందుకు మా విఠలన్న నీ ఆస్తి పెరగలే నా ఆస్తి పెరగలే అని ఒకటి చెప్తా. చెప్పండి నీ ఆస్తి చెప్పండి పెరగలే నా ఆస్తి పెరగలే అని ఒకటి చెప్తా. ఒక్క నిమిషం. ఒక్కటే నిమిషం. అదానితో మాకు ఎలాంటి సంబంధం, రాజకీయ సంబంధాలు లేవు, పెట్టుబడుల సంబంధాలు మీకు లేవా? నాది అంబానీ వాళ్ళకున్నాయి. మోడీకి అమిత్ షా బీజేపీకి సంబంధం లేదు, Right. మోడీ గారి సంబంధం లేదు. అదాని తప్పు చేస్తే, నేను మళ్ళీ చెప్తున్నా, అదాని తప్పు చేస్తే ఈ దేశ చట్టాల ప్రకారం ఉరిదీయండి.
జేపీసీ మాత్రం వేయొద్దు. సుప్రీం కోర్టు గొప్పది. మళ్ళీ మాట్లాడుకొచ్చింది మీరు కంక్లూడ్ చేయండి. దేశంలో తప్పు చేస్తే జేపీసీ ఒకవేళ వేసినా జేపీసీ తేల్చినా సుప్రీంకోర్టు వేయాలి. సుప్రీంకోర్టు వేయాలి. సుప్రీంకోర్టు గొప్పదా జేపీసీ గొప్పదా? సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు ఇంకో సబ్జెక్ట్ సుప్రీంకోర్టే సహేతుకమైనటువంటి ఒక సమాచారము అందుబాటులో లేని కారణంగా సెబీని విచారణ చేయమని చెప్పింది. సెబీ విచారణలో కూడా తప్పులు ఉండడానికి ఆస్కారం ఉందనటానికి నిదర్శనము ఇవాళ సెబీలో ఉన్నటువంటి ఒక భార్యాభర్తలు ఆ పంచాయతీ అనేటువంటి కిరణ్ గారు మీరే చెప్పాలి. రుణమాఫీ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మీరు. ఆగస్టు 15 టార్గెట్ పెట్టుకున్నారు. రుణమాఫీ అయిపోయిందన్నారు. హరీష్ రావు ఏదో సవాల్ చేశారని ఆయన కూడా రాజీనామా చేయాలని డిమాండ్లు చేశారు. కట్ చేస్తే రైతులు రోడ్డు ఎక్కారు. అంటే ఈ రోజే కాదు, బ్యాంకుల ముందు కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. రుణమాఫీ కాలేదని మొత్తం 30-40% కూడా రుణమాఫీ అయినట్లు కనిపించట్లేదు. 2 లక్షల పైబడ్డ వాళ్ళకి అసలు ₹1 కూడా కాలేదు రుణమాఫీ. అంటే వాళ్ళ అమౌంట్ మిగిలింది కడితేనే చేస్తామంటున్నారు. ఈ రకంగా అంటే రుణమాఫీ ప్రక్రియ పూర్తిగా 100% రుణమాఫీ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? 1,00,000 నిబంధనలతో చాలామందికి రుణమాఫీ కావట్లేదనే విమర్శలు, ఫిర్యాదులు. నేను ఒకటి చెప్తున్నా, 31,000 crores బడ్జెట్లో రుణమాఫీ కేటాయించడం అది ప్రైమరీ సబ్జెక్ట్. కరెక్ట్. ఇప్పుడు మీరు ఏదో 7,500 కోట్లే వచ్చినాయని తెలిసింది అంటారు. ఇది వాస్తవం కాదు. బేసిక్ ఇదంతా ఏంటంటే ఈ పదే ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కొద్ది కన్ఫ్యూజన్. అంటే వీళ్ళు కంపల్సరీ దానికి ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఒక 4-5 రకాల ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఆ ఫిగర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన 22 lakh చేంజ్ ఫార్మర్స్కి 18,000 crores డిస్పర్స్ అయినట్టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా నిన్న చెప్పిండు, ఈరోజు చెప్పిండు. కూడా చెప్పారు. ఎండ్ ఆఫ్ ద డే నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ వాళ్ళైనా ఈ ట్వీట్ల ద్వారా వాటి ద్వారా రైతుల్ని కన్ఫ్యూజ్ చేయొద్దంటున్నా. 31,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. ప్రక్రియ కంప్లీట్ కాలేదు. ప్రక్రియ కంప్లీట్ అయినప్పుడు లబ్ధిదారులకు ఇక అందం అన్నప్పుడు ఉద్యమాలకు దిగాలి. 10 ఏళ్ల పరిపాలన బీఆర్ఎస్ చేసింది. 10 నెలల కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదని గగ్గోలు పెట్టి అపోజిషన్లో అలవాటు లేని బతుకులు ఈ కేటీఆర్ లాంటి వాళ్ళు అపోజిషన్ అంటే ఏందో తెలియక, అపోజిషన్ ఎట్లా ప్రవర్తించాలనో తెలియక అనవసరమైన రాద్ధాంతం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఎంజాయ్ చేసింది పవర్లోనే ఉండి 10 ఏళ్ళు. వీళ్ళకి అర్థం కాలేదు తెలంగాణ వచ్చిన తర్వాత. ఆగన్నా ప్లీజ్, నేను మిమ్మల్ని అడుగుతాను. నాదొక డౌట్, రైతుల పక్షాన్ని అడగండి. నేను మొత్తం చెప్పండి, నా సబ్జెక్ట్ పోవాలి కదా ప్రజలకు. ఏం లేదు, మీ కంటిన్యూటీ కోసమే అడుగుతున్నా. కంటిన్యూటీ కోసమే ఏంటంటే రుణమాఫీ అనేది ఎప్పుడు పూర్తయినట్టు? అంటే రైతులకున్న రుణం వాళ్ళ అకౌంట్లో పడి వాళ్ళకి డబ్బులు వస్తే పూర్తయినట్ట, లేకంటే కాంగ్రెస్ ప్రభుత్వ ఖజానా నుంచి బ్యాంకుకి వెళ్ళిపోతే పూర్తయినట్ట? ఎప్పుడు పూర్తయినట్టు? పూర్తి ఎప్పుడైనట్టు అంటే ఈ ప్రక్రియ అయిపోయింది, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇన్ని లక్షల కోట్లు ఇన్ని వేల మంది రైతుల అకౌంట్ పడ్డదని ప్రభుత్వం చెప్పి ఇది మా టోటల్ రుణమాఫీ కార్యక్రమం డిక్లేర్ చేసినప్పుడు పూర్తి కాలేదు. పూర్తి అయినట్టు మధ్యనే పూర్తి అయినట్టు వీళ్ళే ఊహించుకొని మధ్యాహ్నం వీళ్ళే. నేనే చెప్తున్నా, అరే ఆగండి, అదే అన్నా నేను అనేది చెప్పడం వేరు చేయడం వేరు అన్న. ప్రాక్టికాలిటీ అనేది ఉండాలి. నువ్వు అకౌంట్లో రైతులకు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని పేరు తప్పులు ఉన్నాయి, కొన్ని పాస్బుక్లలో పేరు లేవు, కొన్ని రేషన్ కార్డులో ప్రాబ్లం ఉంది, కొన్ని ఆధార్ ఇప్పటికి 18,000 కోట్లు 22 లక్షల చిల్లర రైతులకు పడ్డవి. మిగతా వాళ్ళకు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తుర్రు. వాళ్ళ దగ్గర ఈ పడ్డ వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హత ఉన్న వాళ్ళు ఇప్పుడు రాజకీయం చేయాలనుకుంటే కర్ణాటక నుంచి కూడా గతంలో వీళ్ళు కిరాయి వాళ్ళని తెచ్చిరు కదా, వాళ్ళని తెచ్చి ధర్నాలు చేయొచ్చు. ఎలక్షన్ల టైంలో కొంతమందిని మన ఇక్కడనే కోస్గి దగ్గర ఇక్కడ అటు సైడ్ కొడంగల్ జిల్లా అటు సైడ్ నుంచి కొంతమంది రైతులను ఆటోలలో పట్టుకొచ్చి వాళ్ళకే వాళ్ళు చేసిరు కానీ కిరాయికి వచ్చిర్రనా. సేమ్ ఆ విధంగా ఇప్పుడు చేయొద్దని కోరుకుంటున్నా. నేను ఒకటి ఆగనన్నా అని చెప్తున్నా. నేనేమంటున్నా, తెలంగాణ ప్రజలకు 10 టీవీ ఛానల్ ద్వారా నేను ఒకటే చెప్పుకుంటున్నా ఈ డిబేట్లో, రైతు రుణమాఫీ అనేది జరుగుతుంది, ఇంకా ప్రక్రియ అయిపోలేదు. మీరెవ్వరు కూడా
ఈ చిన్న చిన్న తప్పిదాలు ఉంటే అన్ని కరెక్షన్లు చేసి లబ్ధిదారులందరికీ అర్హులందరికీ కూడా అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 18,000 కోట్లే వేసిర్రు. టోటల్గా 31,000 కోటి తెలంగాణ ప్రభుత్వము ఈ రుణమాఫీ కోసం కేటాయించింది. డెఫినెట్గా మా మీద బాధ్యత ఉంటుంది. ఏ రోజుకైనా లెక్కలు చెప్పాల్సిందే. దొంగ లెక్కలతో తప్పించుకునేది ఉండదు. ఎవరు చెప్పినా ధర్నాలల్లో అన్ని అంతా రాజకీయం చేస్తారు. కిరణ్ గారు అంటే శ్రావణ్ గారు అన్నది ఇప్పుడు అంటే గుర్తొచ్చింది నాకు. బట్టి విక్రమార్క గారు నిన్నగాక మొన్న బ్యాంకర్స్ మీటింగ్ లో 7,500 కోట్లు మాత్రమే రైతులకు చేరాయని క్లియర్ గా వర్డ్ అన్నారు. మీకు కావాలంటే నేను ఫస్ట్ నేను చర్చ స్టార్ట్ చేసినట్టు చెప్పిన పదే ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు వచ్చిన ఈ కాంట్రాడిక్షన్. ఆయన ఆర్థిక మంత్రి అండి, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వచ్చి నేను ఒక్కటే సార్ ఫైనల్ కూడా చెప్తాను. విక్రమార్క గారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి, ఆయన దగ్గర నుంచే పోవాలి. నేను ఒక్కటి చెప్తా, ఒకటే నిమిషంలో చెప్తా. చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, ఎవరు ఏం మాట్లాడినా ఎవరేం చేసినా ఇది ప్రజాధనము, ఎవరు జేబులకు ఇస్తలేం, అకౌంట్లలో వేస్తున్నాం. ఇవాళ కాకపోయినా ఇంకా వారం రోజులకైనా 15 రోజులకైనా రుణమాఫీ ఇప్పటికి ఇంకా నడుస్తుంది. ఇప్పటికి 22 లక్షల మంది రైతులకు అయింది, 18,000 కోట్లు అయినాయి. నేను ఒక్కటి చెప్తున్నా, చేయడం అంటే కరెక్ట్ గా చేయాలి. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, ఫ్లాస్ కరెక్షన్ చేస్తున్నామని చెప్తున్నాం. అపోజిషన్ ఉండాలని కోరుకుంటున్నాను నేను. కిరణ్ ఊరికి పోదాం, శ్రవణ్ ఊరికి పోదాం, మా ఊరికి కూడా పోదాం. కాలేదని ఒప్పుకున్నారు, కిరణ్ గారే ఒప్పుకున్నారు కదా. 100 మందిలో 50 మంది మాత్రమే రుణమాఫీ అయింది. ఇంకో 50 మంది దే ఆర్ వెయిటింగ్. 22 లక్షల మందికి అయిందని చెప్తున్నారు కదా. 40 లక్షలు కదా. క్యాబినెట్ ఐడెంటిఫై చేసింది 31,000 కోట్లు కదా. 49,000 అక్కడే ఎగ్గొట్టారు. కొంత కండిషన్ సప్లైకి ఆడికి పోయారు. 40 లక్షలకి వెళ్ళి 31 లక్షలు తెచ్చారు. 22 లక్షలకు తెచ్చిండ్రు. క్యాబినెట్ లో పెట్టింది ఎంత కిరణాల మీరు? 21,000. మళ్ళీ ముఖ్యమంత్రి కూడా చెప్పింది ఇప్పుడు.